Good morning, everyone. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? ఒకసారి చాట్‌లో చెప్పండి. ఓకే. సో, నిన్నటి క్లాస్ లింక్ అడిగారు గదా! సో, ఐ ఫర్గాటెడ్ ద బ్యాచ్ నంబర్స్. సో, నేనిక్కడ షేర్ చేస్తా లింక్. ఒకసారి చెక్ చేయండి ఇది. మీరు లింక్ కాపీ చేసుకోండి. ఓకేనా అందరూ. నిన్నటి క్లాస్ లింక్ అది. సో, నిన్న జరిగిన క్లాస్ రికార్డింగ్ లింక్ అది. అది మీరందరూ కాపీ చేసుకోండి. ఓకేనా? సో, ఓకే. క్లాస్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ స్టార్ట్ చేయడానికంటే ముందు నిన్న క్లాస్‌లో మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా! సో, కొన్ని. అవి ఒకసారి రివైజ్ చేద్దాం. దాన్ని ఇవాళ మొత్తం ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకేనా? సో, నిన్న నేర్చుకున్న దాని మీద ఇవాళ కొంచెం మీడియం టు అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? సో, ఇవాళ నిన్న ఏమేమి డిస్కస్ చేసాం? స్పీడ్, డిస్టెన్స్, టైం కదా! ఓకేనా? మన టాపిక్ ఏంటి? టైం అండ్ డిస్టెన్స్. సో, ఇందులో మనం స్పీడ్, డిస్టెన్స్, టైం గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి ఒక ట్రయాంగిల్ నేర్చుకున్నాం. డిస్టెన్స్, స్పీడ్, టైం. సో, స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. అండ్ టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. అండ్ అలాగే డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. అలాగే ఇంకేం నేర్చుకున్నాం? స్పీడ్ కన్వర్షన్ అంటే కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ కి చేంజ్ చేయాలంటే ఇంటూ 5/18. అలాగే మీటర్ పర్ సెకండ్ లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ హవర్ కి చేంజ్ చేయాలంటే ఇంటూ 18/5 కదా. అండ్ వీటితో పాటు యావరేజ్ స్పీడ్ కూడా నేర్చుకున్నాం అనుకుంటా కదా. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ ఛార్జర్ నా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నా మళ్ళీ. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ traveled by total time taken. సో ఈ ఫార్ములాస్ మీద మనం ఇవాళ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. So which of the following times is the fastest? So option A 25 meter per second, option B 1500 meter per minute, option C 90 kilometers per hour, option D all are equal. ఓకేనా? సో ఆప్షన్ డి ఆల్ ఆర్ ఈక్వల్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఇక్కడేమో మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ మీటర్ పర్ మినిట్ ఉంది, ఇక్కడ కిలోమీటర్స్ పర్ హవర్ ఉంది. సో 3 మోడ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని 1 మోడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా? కన్వర్ట్ చేసి అందులో ఏది ఫాస్టెస్ట్ లో చెప్పండి. ఓకేనా? సో కంప్లీట్ అయిన వాళ్ళు మీ ఆన్సర్స్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే. యా సూర్యతేజ, మీ ఆన్సర్ కరెక్ట్.
సో రిమైనింగ్ మెంబర్స్ ఆన్సర్ సెండ్ చేయండి మీ చాట్ బాక్స్ లో. ఆన్సర్ కూడా కరెక్ట్, ఓకేనా. సో ఫస్ట్ ఉంది 25 మీటర్ పర్ సెకండ్ అండ్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ లో ఉంది మీటర్ పర్ మినిట్ ఉంది. సో నేను ఇది మీటర్ పర్ మినిట్ అండ్ మీటర్ పర్ సెకండ్, మీటర్స్ కన్వర్ట్ చేయాల్సిన పర్లేదు. సో సెకండ్స్ లో కన్వర్ట్ చేయండి. 1 minute ఉంటాయి కాబట్టి నేను ఎలా రాసుకుంటాను, 1500/60 రాసుకుంటాం. టైమ్స్ 2 1 టైం 220 పర్ సెకండ్ వచ్చింది. అండ్ అలాగే 90 కూడా మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో నేను కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 90 ఇంటూ 5/18 or 18/5, 5/18 వేసి చేయాలి. 18 1 times, 18 5 times, 5 5s 25. సో ఇక్కడ 25 వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది, అండ్ ఆల్సో ఇక్కడ కూడా 25 వచ్చింది. సో 3 ఆప్షన్స్ 25 ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో 3 ఆప్షన్స్ ని మనం ఏం చేసాం, కన్వర్ట్ చేసాం, ఓకేనా. సో ఇక్కడ 25 మీటర్ పర్ సెకండ్ లోనే ఉంది కాబట్టి దానికి కన్వర్షన్ అవసరం లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ 1500 మీటర్ పర్ మినిట్ ని కన్వర్ట్ చేస్తే 25 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 90 కిలోమీటర్స్ పర్ హవర్ ని కన్వర్ట్ చేస్తే 25 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ 25, ఇక్కడ 25, ఇక్కడ 25 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. A car covers 650 kilometers in 12 hours and another 850 kilometers in 18 hours. Find the average speed. Average speed formula ఏంటి, total distance traveled by total time taken, which is nothing but distance by time. సో 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, ఇక్కడ టోటల్ అన్నాం కాబట్టి యాడ్ చేస్తాం, 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ చేయడానికి ఏమున్నాయి డిస్టెన్స్, 650 ప్లస్ 850 ఎంత అవుద్ది, 6 4 8 14 ప్లస్ ఇదండి 1500. సో 1500 బై ఇక్కడేమో 12 అవర్స్ ఉంది, ఇక్కడ 18 అవర్స్ ఉంది, కలిపితే ఎంత 30 అవర్స్. సో 0 0 గెట్ క్యాన్సిల్, 3 1 టైం 3 5 టైమ్స్ అంటే ఎంత వచ్చింది, 50 కిలోమీటర్స్ పర్ అవర్. సో అవర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఏం లేదు, జస్ట్ ఈ వాల్యూస్ ని యాడ్ చేసి డివైడ్ చేయడమే, ఓకేనా. సో ఆప్షన్ ఏంటి, 50 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది అర్థమవుతుందా మీకు, ఒకసారి చాట్ లో చెప్పండి నాకు క్లియరా కాదా. గైస్ వింటున్నారా,
ఓకే, ఐ విల్ రిపీట్ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఓకేనా. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా, ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా అంటే ఇక్కడ చెప్పాను కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, ఓకేనా. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, దాన్ని ఎంత టైంలో ట్రావెల్ చేశారు అనేది చేస్తే సరిపోయింది. సో టోటల్ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఏముంది నాకు, 650 ఉంది, 180 ఉంది. సో వీటి రెండు యాడ్ చేస్తారు, 650, 850, 0 0 5 టెన్స్, 10 6 7 7 ప్లస్ 8 15, అంటే 1500 కిలోమీటర్స్, ఓకేనా. సో నెక్స్ట్ టైం చూద్దాం, ఇక్కడ 12 అవర్స్ ఉంది, ఇక్కడ 18 అవర్స్ ఉంది. 12 ప్లస్ 18 30 అవర్స్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం, అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి, 1500. టోటల్ టైం ఎంత ఉంది, 30 అవర్స్. 0 0 గెట్ క్యాన్సిల్, 3 1 టైం, 3 5 టైమ్స్. ఇక్కడ ఒక జీరో ఉంది కదా, మళ్ళీ అది కలుపుకోవాలి, అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో నోట్ చేసుకోండి, ఇవన్నీ మళ్ళీ హెల్ప్ అవుతాయి. And our next question. Arjun completed first 420 kilometers of his journey by bus at 30 kilometers per hour, and the next 240 kilometers by bus at 40 kilometers per hour, and rest 540 kilometers by train at 90 kilometers per hour. Calculate the average speed of his journey if he took 4 hours rest between his journey. So ఇక్కడ కూడా average speed formula ఏమైంది, total distance traveled by total time taken. Total distance traveled by total time taken. సో జస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, అసలు ఫస్ట్ క్వశ్చన్ లో డిస్టెన్స్ ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ 420 కిలోమీటర్స్, 240 కిలోమీటర్స్ అండ్ 540 కిలోమీటర్స్, అంటే ఈ మూడు టోటల్ అన్నారు కాబట్టి యాడ్ చేసుకోవాలి, 420, 240 అండ్ 540. సో 3 zeros ఉన్నాయి కాబట్టి 0, 4 4 8 ప్లస్ 2 10, 5 ఇక్కడ 5 10 12, 1200 కిలోమీటర్స్, ఇది డిస్టెన్స్. మరి టైం ఉందా క్వశ్చన్ లో, నాకేమో ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడేమో స్పీడ్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ కూడా స్పీడ్ ఉంది, అండ్ 50 కిలోమీటర్స్ బై 90. సో టైం లేదు. సో ఫస్ట్ నేను ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై సి. సో ఫస్ట్ కేసులో ఏమైంది, ఇక్కడ 420 కిలోమీటర్స్ ని 30 కిలోమీటర్స్ పర్ అవర్ లో కవర్ చేశారు, అంటే నేను ఏం రాయొచ్చు, 420 by 30, 0 0 గెట్ క్యాన్సిల్, 3 1 టైం, 3 ఎన్ని టైమ్స్ పోయింది, 3 1 టైం, 3 1 ఉంటుంది, 3 4 12, అంటే 14 అవర్స్ వస్తుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 240 కిలోమీటర్స్ బై 40 కిలోమీటర్స్, ఓకేనా. 240 కిలోమీటర్స్ బై 40 కిలోమీటర్స్ పర్ అవర్. 0 0 గెట్ క్యాన్సిల్, 4 6 4 5 24, 6 24 కాబట్టి 6 అవర్స్. అండ్ అలాగే నెక్స్ట్ రెస్ట్ టైం ఉంది, 540 by 90, 0 0 గెట్ క్యాన్సిల్, 9 6 54. సో టోటల్ టైం అన్నారు కాబట్టి ఇది యాడ్ చేస్తాం, 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 6 ఇక్కడికి 20, 20 ప్లస్ 6 26, 26. అండ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిందంటే ఇక్కడ మళ్ళీ రెస్ట్ 4 అవర్స్ తీసుకున్నారు, సో ఇది కూడా టైమే కాబట్టి దీన్ని కూడా యాడ్ చేస్తాం, అంటే ఎంత, 30 అవర్స్. సో జస్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇంకేముంది ఇక్కడ, జస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత, 1200 కిలోమీటర్స్, 1200 బై టైం ఎంత ఉంది మనకి 30, 0 0 గెట్ క్యాన్సిల్, 3 4 12, అంటే మిగిలింది ఎంత, 40. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యా, కరెక్ట్ ఆన్సర్, గోవర్ధన్. సో ఇది క్వశ్చన్ అర్థమైందా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా, చాట్ లో చెప్పండి. జస్ట్ ఒక ఫార్ములా తెలిస్తే సరిపోయింది, యావరేజ్ స్పీడ్ ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. ఈ ఫార్ములా తెలిస్తే ఎనఫ్, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉన్నా, రిపీట్ చేయాలి అని అన్న, చాట్ లో మెసేజ్ పెట్టండి, సో ఐ విల్ రిపీట్ ఇట్.
అందరికి అర్థమైందా ఈ క్వశ్చన్? ఓకేనా? అర్థమైన వాళ్ళు ఒకసారి ఎస్ అని పెట్టండి. యా శాంతి కిరణ్ అండ్ రిమైనింగ్ పీపుల్. యా ఓకే. Okay. So I will moving with next question. Okay. In a race, a cyclist cover a distance of 500 meters in 625 seconds in the first lap. First lap. He covered the second lap of the same length in 375 seconds. What is the average speed in meter per second of the cyclist? So, average speed formula ఏంటి? Total distance traveled by total time taken. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్. మీరు ఆన్సర్స్ ఇప్పుడు చార్ట్ లో పెట్టాలి. ఓకేనా? వాల్యూస్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి. జస్ట్ వాల్యూస్ ని తీసుకెళ్లి ఫార్ములాలో ఇన్సర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసేయండి. ఓకేనా? యా కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర. కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మెంబర్స్ అందరూ చేయాలి, ఆన్సర్స్ పెట్టాలి. చార్ట్ లో ఆన్సర్స్ పెట్టండి, చాట్ బాక్స్ లో. యా కరెక్ట్ ఆన్సర్ బాలాజీ. యా గోవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. Yeah, correct answer, Harshini. Saika, correct answer. Satvika, correct answer. Yeah, correct answer. సో చూద్దాం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. ఇందులో డిస్టెన్స్ ఎక్కడ ఉంది మనకి క్వశ్చన్ లో? 500 మీటర్స్ అనేది డిస్టెన్స్ కదా. సో 500 మీటర్స్ ఫస్ట్ ల్యాప్. అంటే ఇప్పుడు ఇది ఒక ట్రాక్ అనుకోండి. ఈ ట్రాక్ లో చుట్టూ ఇట్లా ఒక రౌండ్ వేసి వచ్చారంటే దీన్ని ఫస్ట్ ల్యాప్ అంటారు. ఓకేనా? మళ్ళీ ఇది సెకండ్ టైం వస్తే సెకండ్ ల్యాప్. ఓకేనా? సో ఫస్ట్ ల్యాప్ ఎంత? 500 మీటర్స్. అండ్ సెకండ్ ఏమని చేశాడు? ఇక్కడికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ హీ కవర్ ద సెకండ్ ల్యాప్ విత్ సేమ్ లెంత్. సేమ్ లెంత్ అంటే మళ్ళీ 500 కదా. సో 500 బై ఫస్ట్ రౌండ్ లో ఎంత టైం పట్టింది? 625 సెకండ్స్. సెకండ్ రౌండ్ లో 375 సెకండ్స్. యాడ్ చేద్దాం. 500 ఎంత? 1000 బై 625 375 చేస్తే 1000. 0 గెట్ క్యాన్సిల్. మిగిలిపోయింది ఎంత? 1. ఆర్ 1000 క్యాన్సిల్ 1. ఓకేనా? సో ఆప్షన్ బి is the correct answer. So next question. సరే ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో నాకు క్వశ్చన్ చదువుదాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్. A man travels equal distance with the speed of 10 kilometers per hour, 12 kilometers per hour and 15 kilometers per hour respectively, and takes a total time of 30 minutes. What is the distance traveled by him? Distance formula ఏంటి? What is distance formula? ఒకసారి చార్ట్ లో చెప్పండి. What is distance formula, guys? స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఏముంది? నాకు 3 స్పీడ్స్ ఉన్నాయి. సో 3 స్పీడ్స్ లో నేను ఏం తీసుకోవాలి? యా సాత్విక కరెక్ట్. సో 3 స్పీడ్స్ ఉన్నాయి కదా, ఏ స్పీడ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ నేను యావరేజ్ స్పీడ్ అనుకోవాలి. సో 3 ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోవాలో తెలియదు కాబట్టి సో ఫస్ట్ ఎలా ఎప్పుడైనా ఇలా 3 ఉంటాయి వీటిలో నుంచి యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేసినప్పుడు సమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఆ వాల్యూని ఇక్కడ స్పీడ్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ టైం ఇక్కడ ఎలా ఉంది? 30 minutes లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ స్పీడ్ ఎలా ఉంది? కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది. అంటే ఈ మినిట్స్ ని నేను హవర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైనా 3 వాల్యూస్ ఉంటే ఓకేనా
సో క్వశ్చన్లో ఇలా ఎప్పుడైనా త్రీ స్పీడ్ వాల్యూస్ ఉంటే మనం యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ చేయాలి అని అంటే, సో ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి, 3ABC బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ విచ్ ఇస్ ఏ బెస్ట్ ట్రిక్, ఓకేనా. సో ఇక్కడ ఏబిసి అనేవి స్పీడ్ వాల్యూస్, ఓకేనా. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు యావరేజ్ స్పీడ్ వస్తుంది, ఓకేనా. సో ఫార్ములాస్లో ఇన్సర్ట్ చేసి చూడండి, 3 × 10 × 12 × 15 బై 10 × 12 ప్లస్ 12 × 15 ప్లస్ 15 × 10. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మీరు ఇప్పుడు చార్ట్లో. ఓకే, కరెక్ట్ ఆన్సర్స్ మీరంతా యావరేజ్ స్పీడ్ కనుక్కున్నారు. సో ఇక్కడ చూద్దాం, 3 × 10 30 12 ఎంత, 30 × 12 3 12. సో అట్లా అట్లా రాదనుకుంటే ఇట్లా చేయండి, 30 × 12 వేసుకొని 0 6 × 0 3 అంటే 360 ఇంటూ మళ్ళీ 15 చేయాలి, 5 0 0s 5 6 30 5 3s 18 5 3s 15 1800. నెక్స్ట్ 360 ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ 0 ఉంటుంది, సెకండ్ 0 ఉంటుంది, 8 + 16 14 అండ్ ఇక్కడ 1 ఉంటుంది, 5400 బై
10 plus 10 into 12 120 plus 12 into 15 180 plus 15 into 10 150. ఈ మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 450 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి 5400 బై 450 జీరో జీరో గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంది 540 బై 445 ఉంది. సో ఇవి రెండు ఏ టేబుల్ లో పోతాయి 9 5 టైమ్స్ 9 6 టైమ్స్ ఇక్కడ జీరో ఉంది 60 5 5 1 టైమ్ 5 12 టైమ్స్ 50. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది 12 అనేది ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ నుంచి 12 అనేది మనకి యావరేజ్ స్పీడ్ కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏంటి సో స్పీడ్ వచ్చేసింది మనకి మొత్తం 12 ఇంటూ టైం ఎలా ఉంది 30 మినిట్స్ ఉంది. మినిట్స్ నుంచి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 30/60 చేయాలి. అంటే నేను ఇక్కడ 30/60 చేస్తాను. 31 టైమ్ 32 టైమ్స్ 2 6 టైమ్స్. సో డిస్టెన్స్ ఎంత 6 కిలోమీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తా. డిస్టెన్స్ చూడండి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 12 వచ్చింది. టైం ఏముంది 30 మినిట్స్. మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 31 టైమ్ 32 టైమ్స్ అంటే ఏముంటుంది 12 ఇంటూ 1/2 2 6 టైమ్స్ అంటే మిగిలింది ఎంత 6 డిస్టెన్స్ కాబట్టి 6 కిలోమీటర్స్. ఓకేనా. ఇది అర్థమైందా ఒకసారి చార్ట్ లో చెప్పండి ఇది అర్థమైందా లేదా. సో నన్ను ఒకసారి రిపీట్ చేయమంటే నేను మళ్ళీ చేసి చెప్తాను. ఓకేనా అర్థమైందా యా ఓకే. రిమైనింగ్ మెంబర్స్ రెస్పాండ్ అవ్వండి. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడట్లేదు కదా జస్ట్ చాట్ లోనే కదా చెప్పేది. యా ఓకే. ఐ విల్ రిపీట్ ఇట్. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమున్నాయి 3 స్పీడ్స్ వచ్చాయి 10 12 15 అవి ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా. సో 10 కిలోమీటర్స్ పర్ హవర్ 12 కిలోమీటర్స్ పర్ హవర్ అండ్ 15 కిలోమీటర్స్ పర్ హవర్ ఇచ్చారు. వీటితో పాటు ఎక్స్ట్రా మనకి ఏమి ఇచ్చారు 30 మినిట్స్ టైం ఇచ్చారు. మనని ఏం ఫైన్ చేయమన్నారు డిస్టెన్స్ ఫైన్ చేయమన్నారు. ఓకేనా. సో నా దగ్గర 3 స్పీడ్స్ ఉన్నాయి. సో నాకు ఒకటే స్పీడ్ కావాలి కాబట్టి ఈ 3 స్పీడ్స్ లో నుంచి నేను ఏదైనా ఒకటే తీసుకోవాలి. ఆ ఒకటే ఏం తీసుకోవాలి అంటే 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైనా 3 డిస్టెన్సెస్ ఉన్నప్పుడు 3 ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా. సో ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం 3 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ 15 బై 10 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 15 ప్లస్ 15 ఇంటూ 10. ఓకేనా. సో దీన్నంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి 5400 బై 450 జీరో జీరో గెట్ క్యాన్సిల్ 9 5 టైమ్స్. ఓకేనా 9 టేబుల్తో పోతుంది 9 5 టైమ్స్ 9 6 టైమ్స్ ఇక్కడ ఒక జీరో ఉంది సో 60 అంటే ఇక్కడ మిగిలింది ఎంత 60/5. ఓకేనా 5 12 టైమ్స్ 60 పోయింది. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసింది. సో ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్పీడ్ ఇంటూ టైం కదా. ఓకేనా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆల్రెడీ ఎంత వచ్చింది 12 అనేది స్పీడ్ కదా. సో స్పీడ్ 12 ఇంటూ టైం ఎంత 30 మినిట్స్ ఇచ్చారు కదా మినిట్స్. సో ఇక్కడ మినిట్స్ ని నేను హవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి డివైడెడ్ బై 60 వేసి చేయాలి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 30/60గా రాయొచ్చు. 31 టైం పోయింది 32 టైమ్స్ పోయింది అంటే నేను మొత్తానికి ఇక్కడ 1/2 రాసుకోవచ్చు. 2 1 టైమ్స్ 2 6 టైమ్స్ ఈ క్యాలిక్యులేషన్ రావాలి. సో డిస్టెన్స్ ఎంత 6 కిలోమీటర్స్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్. A man travels a distance of 24 kilometers at 6 kilometers per hour, another distance 24 kilometers at 8 kilometers per hour, and the other distance of 24 kilometers at 12 kilometers per hour. His average speed for the whole journey is. దీనికంటే ముందు ఒకసారి ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇదంతా పెద్ద లెంతీ ప్రాసెస్ ఉంది కదా. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇదంతా లెంతీ ప్రాసెస్ లో ఉంది కదా. సో దీన్ని ఎలా సింపుల్ గా చేయాలో చెప్తాను నేను ఇప్పుడు. ఓకేనా. సో ఒక 1 minute.
సో త్రీ వాల్యూస్ నార్మల్గా జనరల్గా మనం యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తాం? యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇది అక్కడ యూజ్ చేద్దాం. సో ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ సమ్ చేస్తే ఎంత? 10 ప్లస్ 12 ప్లస్ 15 బై సమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 3 ఉన్నాయి. సో 10 ప్లస్ 12 22, 22 ప్లస్ 15 37 బై 3 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అరౌండ్ 12.3 అలా వస్తుంది. సో 12.3 ఇది డెసిమల్స్ లో ఉంది కదా, రౌండ్ వాల్యూస్ చేసుకుందాం అంటే 12 వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఎంత నాకు? 12 కిలోమీటర్స్ పర్ హవర్. సో డిస్టెన్స్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? సో స్పీడ్ 12, టైం ఎంత ఇక్కడ కన్వర్ట్ చేయాలని చెప్పాగా 30 డివైడెడ్ బై 60, 31 టైమ్స్ 32 టైమ్స్ అంటే 1/2 2 6 టైమ్స్ 6 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే డిస్టెన్స్ ఏంటి? 6 కిలోమీటర్స్. ఓకేనా? సో అదే క్వశ్చన్ అంత లెంత్ చేయకోకుండా నార్మల్గా ఇలా యావరేజ్ త్రూ కూడా ఫైండ్ చేయొచ్చు. కానీ డెసిమల్స్ లో వచ్చినప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇది తెలిస్తే దీన్ని మీరు అంత లెంత్ ప్రాసెస్ లో చేయకుండా సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? సో ఒకసారి నాకు చాట్ లో చెప్పండి, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యా, ఓకే. సో మీరు ఇంత లెంత్ ప్రాసెస్ చేయకండి. ఇప్పుడు తెలియని వాళ్ళు అంతా ఏం చేస్తారు? చాలా లెంత్ ప్రాసెస్ చూస్ చేసుకుంటారు కదా. సో అలా చూస్ చేసుకోకుండా మీరు ఇలా చేసేస్తే అందరికంటే ఫాస్ట్ గా చేసేస్తారు. ఓకేనా? సో అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. యా, ఓకే. ఇది కూడా సేమ్ ప్రాసెస్ లో చేయొచ్చు. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers at 6 kilometers per hour, another distance of 24 kilometers at 8 kilometers per hour, and third distance of 24 kilometers at 12 kilometers per hour. Find the average speed of the whole journey in kilometers per hour. సో ఆల్రెడీ వాల్యూస్ కిలోమీటర్స్ పర్ అవర్ లోనే ఉన్నది కాబట్టి కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. సో 3 స్పీడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. 24 కిలోమీటర్స్ ఏమో ఫస్ట్ 6 కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్తో వెళ్ళారు. అండ్ నెక్స్ట్ 24 కిలోమీటర్స్ ఏమో 8 కిలోమీటర్స్ పర్ హవర్తో వెళ్ళారు. అండ్ నెక్స్ట్ 24 కిలోమీటర్స్ ఏమో 12 కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్తో వెళ్ళారు. ఓకేనా? సో యావరేజ్ 3 స్పీడ్స్ ఉంటే యావరేజ్ స్పీడ్ ఏమి యూజ్ చేయాలి? 3ABC బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 చేస్తారా? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి చెప్పండి. ఓకేనా? సో ఈ 3ABC వద్దు, ఈ ఫార్ములాలో యూజ్ చేసి చెప్పండి. ఆర్ అదర్వైజ్ ఇందాక నేను చెప్పినట్టు చేసినా పర్లేదు. సో ఆన్సర్ చేసి చెప్పండి. సో నాకు 3 యావరేజ్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు 3 నెంబర్స్ ఉంటే నేను యావరేజ్ ఏం తీసుకుంటాం? మనం జనరల్గా మిడ్ వాల్యూ తీసుకుంటాం. సో 8 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఇన్ జనరల్గా మనం ఫార్ములా యూజ్ చేసి అయినా చేయొచ్చు, లేకపోతే 3 వాల్యూస్ ఉన్నప్పుడు మిడ్ వాల్యూని యావరేజ్ వాల్యూగా తీసుకుంటాం. సో అలా తీసుకుంటే 8 కిలోమీటర్స్ పర్ హవర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నథింగ్ ఫార్ములా ఇదంతా చేసినా మళ్ళీ మీకు 8 వస్తుంది.
ఈ హోల్ క్యాలిక్యులేషన్ చేసినా మళ్ళీ మీకు ఆన్సర్ 8 km/h వస్తుంది. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఆ 3 వాల్యూస్ ఉన్నప్పుడు మిడ్ వాల్యూ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అర్థమవుందా? సో నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది ఒకసారి చాట్లో చెప్పండి. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది? ఓకే ఓకే, సో సింపుల్ ఉంది కదా, ఎప్పుడైనా 3 వాల్యూస్ ఉంటే మిడ్ వాల్యూ తీసేసుకుంటే సెట్ అయిపోయింది. సో అందరు ఏం చేస్తారు, ఫస్ట్ మనం చేసినట్టు ఫార్ములాలో వేసి చేస్తారు. మీరు అలా కాకోకుండా జస్ట్ సింపుల్గా, ఓకేనా, సో సింపుల్గా సెకండ్స్లో ఆన్సర్ చెప్పేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, two bikers A and B start at 75 km/h and 60 km/h respectively. Towards each other. అంటే ఇప్పుడు సమ్ పాయింట్ ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ అనుకున్నాం. ఏ ఇక్కడ ఉన్నారు, బి ఇక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు ఒకవైపే ట్రావెల్ చేస్తున్నారు ఇలా, ఓకేనా. సో ఏ ఏమో 75 km/h స్పీడ్ తో వస్తున్నాడు, బి ఏమో 60 km/h స్పీడ్ తో వస్తున్నారు అని ఇక్కడ నుంచి ఇక్కడి క్వశ్చన్కి అర్థం. దే మీట్ ఆఫ్టర్ 20 minutes. వీళ్ళిద్దరు కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యారు, ఓకేనా. మీట్ అయిన టైం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి టైం ఎంత పట్టిందంట, 20 minutes పట్టింది. సో మినిట్స్ ఉన్నప్పుడు మీరు ఐదర్ హవర్స్ లో కన్నా ఖచ్చితంగా హవర్స్ లోకి షేర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూస్ మీటర్/సెకండ్ ఉంటే ఓకేనా, సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 75 km/h ఉంది, ఇక్కడ 60 km/h ఉంది. 20 minutes టైం ఇచ్చారు. మినిట్స్ ని హవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 20/60 చేయాలి, ఓకేనా, 20/60. సో హౌ ఫర్ వర్ ఫ్రమ్ ఈచ్ అదర్ వెన్ దే స్టార్ట్ ఇనిషియల్లీ, ఓకేనా. సో ఇక్కడ కదా ఇనిషియల్ గా వాళ్ళు స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగారు. అంటే ఫస్ట్ ఇది ఎంతో కనుక్కొని నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, బి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు తెలుసుకొని తర్వాత ఈ రెండింటి ఈ డిస్టెన్స్ ని కలిపి యాడ్ చేయాలి. ఒకసారి యాడ్ చేసి ఆన్సర్ చెప్పండి. సో మీరు ఆన్సర్స్ చేస్తూ ఉంటే క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అదర్వైజ్ నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. సో మీరు క్లాస్లో పార్టిసిపేట్ చేస్తారా, నన్ను చెప్పేసి వెళ్ళిపోమంటారా? మ్యామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? యా ఓకే. So two bikers A and B started 75 km/h and 60 km/h respectively towards each other. సో ఈ పాయింట్ లో ఏ ఉన్నాడు అనుకుంటుంది, ఈ పాయింట్ లో బి ఉన్నాడు అనుకుంటుంది, ఓకేనా. సో ఏ ఇటు నుంచి ఇటు వస్తున్నాడు, ఓకేనా, ఈ డైరెక్షన్ లో వస్తున్నాడు. బి ఏమో ఇటు నుంచి ఈ డైరెక్షన్ లో వస్తున్నాడు, ఓకేనా. సో ఏ స్పీడ్ ఏమో 75 km/h, అలాగే బి స్పీడ్ ఏమో 60 km/h. ఇక్కడ నుంచి ఇక్కడికి దాని అర్థం అది. టూ బైకర్స్ ఏ అండ్ బి స్టార్టెడ్ 75 km/h and 60 km/h రెస్పెక్టివ్లీ టువార్డ్స్ ఈచ్ అదర్. అంటే ఇతనేమో బి వైపు వెళ్తున్నాడు, ఇతనేమో ఏ వైపు వస్తున్నాడు. దే మీట్ ఆఫ్టర్ 20 minutes. వాళ్ళు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యారు, ఓకేనా. సో ఈ పాయింట్ అది అనుకుంటే, సో వీళ్ళిద్దరు ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఈ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి వాళ్ళకి పట్టిన టైం ఎంత, 20 minutes టైం పట్టింది, ఓకేనా. సో ఇక్కడికి క్వశ్చన్ అయిపోయింది. సో ఇక్కడ ఏమన్నారు, హౌ ఫార్ అంటే ఏంటి, డిస్టెన్స్ కదా, ఓకేనా. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ వెన్ ద ఇనిషియల్లీ స్టార్ట్. సో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు, ఓకేనా. సో స్టార్ట్ ఇక్కడ కదా. సో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందని అడుగుతున్నారు. సో ఏ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, బి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు కదా. సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో అన్నారు. సో ఫస్ట్ అసలు వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వెళ్ళారో తెలియాలి, ఇతను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చాడో తెలియాలి. ఇవి తెలిస్తే ఆ రెండింటిని యాడ్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వచ్చేసింది. సో ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో ఫస్ట్ ఏకి చేయండి అండ్ దాని తర్వాత బికి కూడా చేయండి. వచ్చిన ఏ ప్లస్ బి వాల్యూస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేసిద్ది, ఓకేనా. సో ఎవరైనా చేశారా ఇప్పటి వరకు? యా కరెక్ట్ ఆన్సర్ అనిరుద్, యా కరెక్ట్ ఆన్సర్ ప్రణయ్ కుమార్. సో రిమైనింగ్ మెంబర్స్ కూడా చేయాలి. సారీ సమన్, నరేంద్ర మీది కూడా కరెక్ట్ ఆన్సర్.
సో ఫస్ట్ ఏ కి డిస్టెన్స్ కనుక్కుందాం, ఓకేనా. ఏ కి డిస్టెన్స్ కనుక్కుంటే డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఉంది 75. ఇక్కడ టైం ని కన్వర్ట్ చేయాలని చెప్పా కదా హవర్స్ లోకి, అంటే 20/60 అయింది. 0 0 గెట్ క్యాన్సిల్, 2 1 టైమ్స్ 3 టైమ్స్ అంటే 1/3 వచ్చింది. ఇంటూ టైం ఎంత 1/3. 3 ఎన్ని టైమ్స్ పోయింది ఇక్కడ, 3 2s 6, 1 ఉంటుంది 5 ఉంది, అంటే 3 5s 15 అంటే 25. ఏ యొక్క డిస్టెన్స్ ఎంత 25 కిలోమీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అలాగే బిది కూడా ఫైండ్ అయ్యింది, ఓకే. సో బి ఎంత 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ డైరెక్ట్ వేసుకున్న 1/3. 3 ఎన్ని టైమ్స్ పోయింది 20, అంటే బి డిస్టెన్స్ ఎంత 20 కిలోమీటర్స్. సో ఇక్కడ 20 ఉంది, సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉంది. రెండు యాడ్ చేస్తే ఎంత ఏ ప్లస్ బి, అంటే ఎంత ట్రావెల్ చేశారు, ఒకళ్ళు 25 ప్లస్ ఇంకొకరు 20 కలిపితే 45 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కిలోమీటర్స్. సో ఇది అర్థమైందా ఈ క్వశ్చన్? యా, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది సింపుల్ చేయండి. A bus covers a distance of 2924 kilometers in 43 hours. What is the speed of the bus? స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది, వాల్యూస్ చేసేయండి. 2924/43 మెసేజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. 68 కరెక్ట్ ఆన్సర్. సో ఇంత స్పీడ్గా ఆన్సర్ చెప్పారంటే మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఉంటారు. సో నాకు 43/6 ఎంతో చెప్పండి. 43/6. సో వాల్యూస్ చెప్పాలి. 43 6 టైమ్స్ 258. యా, కరెక్ట్. సో ఇక్కడ చూద్దాం. 2924/43. మీరు 68 అన్నారు కదా, సో 43 6 టైమ్స్. 6 టైమ్స్ ఎంత 258. 92లో నుంచి 58 పోతే ఎంత 34. అండ్ ఇక్కడ ఒక 4 ఉంది, ఓకేనా. సో ఈ వాల్యూ ఎక్కడ డివిజిబుల్ అయింది, ఓకేనా. సో ఏ టేబుల్లో పోయింది, 43లో ఎన్ని టైమ్స్ పోయింది 43 8 టైమ్స్ 344 అంటే 0. సో ఇక్కడ నుంచి వచ్చింది ఈ 68. సో ఆన్సర్ 68 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చేయండి. A is traveling at 72 kilometers per hour on highway while B is traveling at 25 meter per second. What is the difference in their speed in meter per second? మీటర్ పర్ సెకండ్ లో అనుకోవాలి, అంటే ఇతన్ని కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్నాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయండి. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్స్ట్రాక్ట్ చేయడం, ఓకేనా. సో ఏ నుంచి బి సబ్స్ట్రాక్ట్ చేయండి. ఏని సమ్ ఎక్స్ వాల్యూ, బి వై వాల్యూ అనుకోండి. ఈ రెండు చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 72ని కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఎంత, 72 కిలోమీటర్స్ పర్ అవర్ ని కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఎంత 72. సో ఏ ఎంత 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తున్నాడు కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. 72 ఇంటూ 5/18. 18 1 టైమ్స్, 18 4 టైమ్స్, 4 5 20 అంటే ఏ వాల్యూ 20 బై నెక్స్ట్ బి ఎంత 25, ఓకేనా. సో ఆల్రెడీ ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి సో ఇట్లా చేస్తే నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి దీన్ని ఏం చేయాలి 25 - 20గా రాయాలి. మనకి ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. సో 5 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా?
సో ఒకసారి చెప్పండి, 9th క్వశ్చన్ అర్థమైందా? యా, కరెక్ట్ ఆన్సర్. నిశాంతి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A motorist traveled between two towns which are 65 kilometers apart. ఓకేనా? సో దీని అర్థం ఏంటి? 2 టౌన్స్ ఉందంట, ఇక్కడ ఒక టౌన్, ఇక్కడ ఒక టౌన్ ఉంది. సో వీళ్ళు ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 65 కిలోమీటర్స్. దీన్ని ఎంత టైంలో ట్రావెల్ చేశాడు? 65 కిలోమీటర్స్ అపార్ట్ ఇన్ 2 hours 10 minutes. అంటే 2 hours 10 minutes లో ట్రావెల్ చేశాడు. ఫైండ్ ద స్పీడ్ ఇన్ మీటర్ పర్ మినిట్. ఏమన్నారు? మీటర్ పర్ మినిట్ అంటే మీటర్ బై మినిట్ లో కనుక్కోమన్నారు. 65 కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. టైం ని, ఇదేమో 2 hours 10 minutes ఉంది కదా, దీన్ని మినిట్స్ లోకి కన్వర్ట్ చేయాలి. 2 hours కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 1 hour కి 60 minutes. సో 2 hours కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 120 minutes. ప్లస్ ఇక్కడ 10 ఉంది, సో ప్లస్ 10 అంటే 130 minutes. సో ఈ 65 కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 65,000. ఓకేనా? సో ఇక్కడ వేసేయండి, 65,000 డివైడెడ్ బై 130. 0 get cancel. 13 5 times. So 13 5 65, 500 మీటర్ పర్ మినిట్ ఆన్సర్. ఓకేనా? 500 మీటర్ పర్ మినిట్. అర్థమైందా? ఇది అర్థమైందా? ఒకసారి కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర అండ్ గోవర్ధన్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చాట్ లో చెప్పండి నాకు. సో ఇఫ్ ఇన్ కేస్ అర్థమైతే ఎస్ అని పెట్టండి, లేదంటే రిపీట్ అని పెట్టండి, మళ్ళీ చెప్తాను. ఓకే, ఐ విల్ రిపీట్ ఇట్. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్. సో 2 టౌన్స్ ఉన్నాయంట, ఇక్కడ ఒక టౌన్ 1 అనుకుందాం, టౌన్ 2. ఓకేనా? ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 65 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ ని అతను 2 hours 10 minutes లో కవర్ చేశాడు. ఓకేనా? సో ఫైండ్ ద స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఓకేనా? సో ఎందులో కనుక్కోమన్నారు? మీటర్ పర్ మినిట్. ఇక్కడ డిస్టెన్స్ ఎందులో ఉంది? కిలోమీటర్స్ లో ఉంది. సో మనం మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. 1 కిలోమీటర్ కి 1000 మీటర్స్ కాబట్టి 65 into 1000 చేస్తే 65,000 వస్తుంది. అండ్ అలాగే టైం ఎలా ఇచ్చారు? 2 hours 10 minutes ఇచ్చారు, కానీ మనం ఇక్కడ ఎందులో కనుక్కోమన్నారు? మినిట్. సో ఈ 2 hours ని మినిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 2 hours ని కన్వర్ట్ చేసుకుంటే 120 minutes. 10 minutes ఆల్రెడీ మినిట్స్ లో ఉంది కాబట్టి 120 ప్లస్ 10 ఎంత? 130 minutes. సో ఇక్కడ చూద్దాం, 65,000 బై 130. 0 get cancel. 13 5 times 65, 500 మీటర్ పర్ మినిట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే. సో ఇక్కడతో ఈ టాపిక్ ఎండ్. ఓకేనా? ఇవాళ మనం 10 క్వశ్చన్స్ చేసాం. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో దీనిపైన వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో రేపటి క్లాస్ లో మనం న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో అర్థమైందా? క్లాస్ అర్థమైందో లేదో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. సో ఇక్కడతో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో దీని మీద మనకి ఇంకా ఏ టాపిక్స్ ఉంటాయి? ట్రైన్స్ ఉంటాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, యావరేజ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇవి కూడా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ క్లాసెస్ లో. ఓకేనా? సో మీరు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు కొంచెం దీనిపైన ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్. ఓకేనా? సో అసలు నేను చెప్పిన వర్క్ అవుతాయా లేదా అనేది మీకు తెలిసిద్ది. ఓకేనా? సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంటర్వ్యూస్ టైంలో జస్ట్ రివిజన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ టైంలో మీరు ఇద్దరు సెండ్ చేస్తాను, అండ్ మళ్ళీ ఇంటర్వ్యూస్ టైంలో మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఓకేనా?
సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆన్గోయింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి సో మీరు ప్యారలల్ గా ప్రాక్టీస్ కూడా చేయండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసినా సరిపోయిద్ది. ఓకేనా? సో we will meet you on next day అంటే tomorrow meet అవుదాం. ఓకేనా? సో బాయ్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను సెండ్ చేస్తానండి.